ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీ పేరేంటిది? భీము. ఆత్రం భీము. ఆత్రం భీము. ఊరైతే చాలా ప్రశాంతంగా ఉంది. చుట్టూ గుట్టలు ఉన్నాయి. అడవి అంతా పచ్చగా ఉన్నది. మీరు ఇక్కడ వ్యవసాయం చేస్తారు? వ్యవసాయమే సార్. ఏ వ్యవసాయము? అరకపాటుడే సార్. అరకపాటుడు, జొన్నలు, పత్తి, ఇంకా అది కందులు. అదే మా పని అంత. కందులు? కందులు వేస్తారు. పత్తి వేస్తారు. పత్తి, జొన్న వేస్తారు. జొన్న. ఈ పంటలకు సాకాలి, పంట పండించాలి అంటే ఏముంటది, ఎట్లా చెయ్యాలా? పండకుంటే చాలా అదే కూలి బతుకుడే మాది. అట్లా కూలి కూడా దొరకాలి. కానీ వేరే జాగాలు పోయి. వేరే జాగాలంటే పని చేస్తుంది. వేరే జాగాలు ఎక్కడ వెళ్తారు మీరు? ఎక్కడైనా ఆసిఫాబాద్. ఆసిఫాబాద్ చాలా దూరం కదా? దూరమే, కానీ అటే పండుడు అటే తినుడు ఇట్లా ఉన్నాయి సార్. రావాలి పోవాలంటే బాగా పరిశ్రమ అవుతాం. టికెట్కు పైసలు కావాలి. అట్లా మళ్ళీ బస్సు దొరకాలా? బస్సు దొరకాలా, ఇంకా ఇక్కడ చిన్నప్పుడు ఆటో దొరకాలి. ఆటో ఉంటుందా? వస్తాయి. మీ ఊర్లో ఆటోలు ఉన్నాయా? 3 ఉన్నాయి సార్. ఎవరు ఇచ్చిండ్రు ఆటోలు? ఇది ఫైనాన్స్ తోని. ఐటీడీలో 1 ఉన్నాయి. ఐటీడీఏ 1, 2 ఫైనాన్స్ లో ఉన్నాయి. 2 ఫైనాన్స్ లో తీసుకున్నారు. బాగా నడుస్తున్నాయా? నడుస్తాయి సార్. ఎన్ని ఉన్నాయి ఇండ్లు? ఇండ్లు అంటే 35 దాకా ఉన్నాయి సార్. 35 ఇండ్లు ఉన్నాయి. అందరూ వ్యవసాయం చేస్తారు? అందరే సార్. ఎంత ఎకరాలు ఉన్నది? అదే 3 ఎకరాలు, 2 ఎకరాలు, మళ్ళా ఒక 4 ఎకరాలు ఇంత ఉన్నాయి సార్. ఎక్కువ లేదు. లేదు. ఇందులో ఏమేమి వేసిండ్రు? నువ్వేమి వేసినావు ఇప్పుడు? నేను అదే సార్, పత్తి, మళ్ళా జొన్నలు, మళ్ళా కందులు, అంతనే సార్. ఎక్కువ ఏం చెప్పాలి? ఏమీ లేదు. నాకు ఇంకా ముందు 2 ఎకరాలు పట్ట ఉండే, కానీ సార్ ఇప్పుడు బదలైంది. ఇది తెలుగుదేశంలో పట్ట. ఇది రాలేదు సార్. పట్ట రాలేదు నాకు పట్ట. ఇప్పుడు అందరికి పట్టలు ఇస్తున్నారు. ఇచ్చిండు సార్. రైతు బంధుకి దొరుకుతున్నాయి, కానీ నాకు అది పట్ట రాలేదు. దానికోసం మొన్న కూడా సర్వే చేసిండ్రు కదా? సర్వే చేసిండు, కానీ సర్వే చేసే వాళ్ళు చేసిండ్రా? లేదు సార్, రాలేదు. ఇంకా రాలేదు. ఇప్పుడు నువ్వు జొన్న వేసినావు, పత్తి వేసినావు, కంది వేసినావు, తొగరి ఇవి వేసినావు కదా? అదే. మరి ఇప్పుడు ఎట్లా ఉన్నది? ఇప్పుడు పూత ఉన్నది. కందులు, పత్తితే మొత్తం ఈ వర్షం మాసి పరిశ్రమ అయింది. పత్తి తీసిండ్రా? కొద్దిగా తీసిన. ఎంత అయి ఉండొచ్చు? 1 క్వింటాల్, 2 క్వింటాల్, 3? అదే 1 క్వింటాల్ అయింది. జొన్న ఎంత అయింది? జొన్న ఒక అర్ధ క్వింటాల్ అయింది సార్. జొన్న అర్ధ క్వింటాల్, పత్తి 1 క్వింటాల్. పత్తి అది సంచులు బేగి పెట్టినామంటే 6 తక్కువ 20 సంచులు పెట్టిన. 20 సంచులు, 6 తక్కువ. పత్తి లేదు. 6 తక్కువ అంటే 16 సంచులు పెట్టినావు. 16 సంచులు పెడితే 1 క్వింటాల్ ఉన్నది. ఇది ఎందుకు ఎట్లా అయింది? అది పూత మొత్తం పోయింది. వర్షంతో పోయిందా? మరి అంత డబ్బు ఖర్చు అయింది కదా? అయింది సార్, కానీ ఏం సార్. ఇప్పుడు సావుకారు కూడా కాల్సిండు. ఎట్లా చేస్తాం భీమా అంటే ఎట్లా చేయాలి సావుకారు? ఈ సంవత్సరం మాత్రం పత్తి పూరా పోయింది. ఇక ఎటైనా పని చేసి దొరికితే మాత్రం పైసలు కట్టంగా పత్తి అంతే కట్టానని చెప్పింది. బాకీ అయితే కట్టాలని చెప్పిన. బాకీ కడతాను, కానీ అది పైసలతో కడతాను, కానీ పత్తి అంటే కట్టాను. అట్లా చెప్పి. జొన్న కూడా సగం కుంటాలు. మరి కంది ఎంత అవుతుందో తెలియదు. అది తెలియదు సార్. అది కూడా ఈ ఎండలో పోతే ఇట్లాంటి ఎండ ఉన్నది. చెట్టు ఉన్నాయి, అందరే చెట్టు ఉన్నాయి అందరిది, కానీ ఇంకొక కూడా చేయలేదు. అప్పుడే తండి అవుతున్నది, అప్పుడే ఎండ అవుతుంది. ఎండలో కూడా అది ఉంటుందా పోతుందా తెలియదు. అది తెలియదు సార్. మరి మీకు బ్యాంక్ లోన్ ఇవ్వలేదా? బ్యాంక్ లోన్ ఇస్తారు. తీసుకున్నారా? లేదు సార్, నాకు అది పాత పట్టతో ఇయ్యారు, కానీ కొత్త పట్ట వస్తే అది ఇస్తారు. ఎట్లనే కానీ కొత్తది ఇయ్యలేదు. పాతది ఉన్నది. పాత ఉన్నాయి కదా, అది ఏమి పనికి నడవాలి. ఎందుకు అడుగుతున్నాం సార్, నాకు పట్టా చేసి ఇస్తావా లేదా అంటే పడవరి సార్. అది కూడా 1 సంవత్సరం కోసం ఇస్తారు. ఏం బడి ఈ చెట్టులా ఏం బడి ఇయ్యారు. మరి ఆవులు లేవా మీకు? ఆవులు లేవు సార్, బాడతో పడుతున్నాం. ఎడ్లు బాడ. ఇది ఆవులు అంటే బాడతో. ఎడ్లు 2 ఉన్నాయి సార్. 2 ఎడ్లు ఉన్నాయి. మేకలు ఉంటాయి కొన్ని. మేకలు లేవు సార్. మేకలు లేవా? లేవు, ఏమీ లేవు. కొన్ని ఉన్నాయి.
అది ఏం సార్ ఇప్పుడు ఉంటాయి మళ్ళా ఏదైనా ఆసి తీసుకపోతే అటే కానీ అది ఏం అడవి ఇట్లా ఉన్నాయి సార్. నువ్వు ఏమేమి పంటలు వేసావు? గదే సార్, గదే అంటే జొన్నలు, కందులు, పత్తి. నీకెన్ని ఎకరాలు ఉన్నది? 2-3 ఎకరాలు అంతే. 3 ఎకరాలు. మరి మీకు పట్ట ఉన్నదా? ఉన్నది. రైతు బంధు వచ్చిందా? వచ్చింది. ఎంత? 15,000 వచ్చింది. వచ్చింది. ఎలా ఉన్నది నీ పంట? భీము పంట అయితే మొత్తం పోయింది అంటున్నాడు. జొన్నలు 2 కుంటలు అయినాయి. 2 కుంటలు. భీము కంటే కొద్దిగా ఎక్కువ అయినాయి కదా. మరి 3 కుంటలు పత్తి అయింది. 3 కుంటలు పత్తి బాగానే అయింది. అంతే అయింది. ఇక మరి నీకు బాకీలు ఉన్నాయా? బాకీలు ఉన్నాయి సార్. ఎందుకు బాకీలు ఉంటాం ఇక. మరి నీకు రైతు బంధు కూడా వచ్చింది, బాకీలు ఎందుకు అయినావు అది చెప్పు. బాకీలు ఎట్లా అంటే సారు పడిపోయింది నా భార్య. ఎట్లా పడిపోయింది? ఎట్టి పడిపోయింది. అందుకొరకు 10,000 తీసినాం. ఇక ఎట్లా చేయాలి సార్? ఇప్పుడు అట్లానే ఉంటుంది. పోయి దవాఖాన తీసుకుపోయినాం, అదేదే కాలేదు. దాంతోనే బాకీ అయింది, లేకుంటే బాకీ కాకపోతే ఎట్లా అయింది సార్. మరి అది ఇప్పుడు కడతావా మరి ఈ సంవత్సరం? 3 కుంటలు కందులు ముందులో అయితే కట్టుడు, లేకుంటే ఎలా చేయాలి సార్? పత్తి 3 కుంటలు అయింది. 3 కుంటలు అయింది కానీ 10,000 అక్కడనే పోతాయి. ఇంకా ఇట్లా ఉన్నది. ఇక అమ్మినావా పత్తి? అమ్మలేదు, ఇంట్లో ఉన్నది. మరి ఇది ఎక్కడ అమ్మాలా, ఎవరికి అమ్మాలా? ఎవరికి అమ్మాలంటే ఇక చెట్టు అమ్మలు పడుతుంది. ఇక సీసాయికి అమ్మారా? పైసలు ఇచ్చిన వాళ్ళు పైసలు ఇచ్చిండ్రు కాబట్టి వాళ్ళకి అమ్ముతావు, సీసాయికి అమ్మవు. అదే సార్. ఇవంతా ఏం చేస్తుండ్రు ఇక్కడ? ఇవి ఏంటి, అది ఏంటిది? అది ఇక చూడము సార్. ఇవి డుల్కీలు, అవి ఏంటి? డప్పులు దండలితో కొట్టుడు ఉంటుంది కదా. ఎప్పుడు చేస్తారు? ఇప్పుడు ఇక రాత్రి చచ్చోయి చెయ్యరా? చేస్తారు. రాత్రి చేస్తారు. చచ్చోయిలో ఏమేమి చేస్తారు? అది ఇక ఎగురుతున్నాడు ఇక పిల్లలు. 4-5 రోజులు భోగి చేస్తాం. భోగి చేయగా ఇంకా ఊళ్ళకి పోతాం. నీకు పత్తి కూడా పండలేదు, బాకీలు చాలా ఉన్నాయి. పండుగ చేయాలంటే పైసలు కావాలి కదా. పైసలు ఇక కావాలి సార్. దండరి చేయాలంటే నీకు పైసలు కూడా కావాలి. బాకీ అయితే ఎట్లా చేస్తావు మరి? ఎట్లా చేయాలి? దేవుడు చేయని పడుతుంది కదా సార్. చేయనే పడుతుంది. బాకీ అయినా చేయని పడుతుంది. ఎప్పుడు మున్పటిది పెద్దోళ్ళు ఇంకా నడిచినాడు. ఇక మేము బాకీ అని అట్లనే పెడితే ఎట్లా చేస్తాం? ఇక దాని అట్లా దేవుడు చేయని పడుతుంది. అందుకని చేస్తాం సార్. పంట కూడా పండలేదు సార్. వానకు పోయింది అంటున్నాడు. జొన్న 2 క్వింటాలు, కందులు ఎంత వస్తాయి ఎంత అదేమో ఇక సార్ తెలియదు. ఇక మరి ఇక్కడ అడవిలో ఏం దొరకదా? ఏమి దొరకదు సార్. పెద్ద అడవి ఉన్నది. ఇప్పుడు ఏమి తేనె దొరకదు, కిర్రెలు లేవు, ఏమీ లేవు. సీజన్ బట్టి కొన్ని ఉంటాయి చూడు పండ్లు. అది ఇప్ప పూలు అప్పుడు దొరుకుతుంది. ఇప్ప పూలు ఇవి ఇంకా దొరకాయి. ఈ సీరియల్ ఉన్నాయి కదా, అది ఇంకా ఇది గాలి వస్తే గాయ కూడా పోతాయి. పోతాయి కొంచెం వస్తే ఇవే ఇప్ప పూలు. ఇప్పుడు అవి ఇంకా బంకగిరి దొరకదు సార్. బంక కూడా దొరకదు. అడవి ఉత్పత్తులు ఏమీ లేవు. అవి ఇంకా చచ్చిపోయినాయి కదా. పెద్దలు అవి అట్లే ఏమో బంక తీసుడు అట్లనే చనిపోయినాయి. బంక తీస్తూ పోయిండ్రు తీస్తుంటే చనిపోతాయి. చెయ్యొద్దు కదా. ఇప్పుడు బంక దొరకదు. అట్లా చేస్తేనే వస్తుంది, లేకుంటే రాదు. మరి అవి చనిపోయినాయి కదా, మరి వేరే మొక్కలన్నా పెట్టాలా? మొక్కలు ఇప్పుడు అవి దొరకాయి బంకాలు. గుల్లలు అల్లుతారు కదా, వెదురు ఉన్నదా? ఉన్నది. దాంతో ఏదైనా పని చేస్తాం. గులాలు చేస్తాం, తడకలు చేస్తారు. దాంతో జీవన వృత్తి కలుగుతుంది. అవి మరి చేసిన తర్వాత అమ్మాలి. ఎక్కడ అమ్ముతారు? ఇటు తీసుకుపోయి వాడు మాకు కావాలంటే అక్కడికి తీసుకుపోయి ముందే వాళ్ళు వచ్చి చెప్తారు. నాకు 2-3 అంట్లు ఎవడైనా 4 ఇట్లా చెప్తాడు. ఇక అది తీసుకుపోతాం. అడవిలో వాళ్ళు చౌకీదారు వాళ్ళు ఉంటారు కదా. ఉంటారు కానీ ఇప్పుడు ఇక అంత పట్టాడు. ఇక అంత చెయ్యం. ఇక బాగా అంత పాడ చేస్తే పడతాడు. కొద్దిగా చేయబడుతుంది. బాగా వస్తున్నారు చౌకీదారు. ఈ తడకలు కూడా మీరే చేసిండ్రు? మనమే చేసినాం సార్. ఆ గుల్లలు కూడా చేస్తారు కదా? చేస్తాం. గుల్లలు ఎవరు తీసుకుంటారు చేస్తే? అటు వేరే ఊళ్ళో తీసుకుపోతాం. గొండోళ్ళు వీళ్ళు మాకు కావాలి అంటారు. గొండోలే తీసుకుంటారు, వేరే వాళ్ళు తీసుకోరు కదా? తీసుకుంటారు వేరే వాళ్ళు. లమ్ముడోళ్ళు, మరటోళ్ళు అట్లా కేర మీరు తీసుకపోతే తుర్కోడు కూడా నాకు కావాలి అంటారు. దానికోసం అటు తీసుకపోతాం. ఒక రోజుకు ఎన్ని తయారైతాయి? సార్ ఒక 2-3 అవుతాయి. ఎక్కువ లేదు. ఒకటి ఎంతకు పోతుంది అది? ఒకటి ఒక 50-40 ఇంత. పెద్ద ఉంటే 50, చిన్నగా ఉంటే ఒక 40.
కొందరేమో 200, 300. అది పెద్ద ఉన్నాయి సార్, 5, 6, 800 కూడా ఉన్నాయి. కానీ అది డాలా అంటాం, బాగా రేటు ఉన్నాయి. కానీ మాకు రేటు లేదు, అటు తీసుకుపోయాం మనం జాగాల. జైనూర్కు వెళ్ళాలంటే ఇప్పుడు ఎట్లా వెళ్ళాలా? ఈ రోడ్ ఎటు పోతుంది? ఈ రోడ్ ఇటు చాల్బాడి చాల్బాడి నుంచి అటు జైనూర్ పోవచ్చా? ఇటు నుంచి పోతా కేరమేరి నుంచి. కానీ అట్లా ఇటు అంటే తిరగదు సార్, అది గెట్టు, అటు ఏమీ పోయాను. అయితే భీమకు కోళ్ళు లేవు, మేకలు లేవు, ఆవులు లేవు. మరి మీకు ఏమేమి ఉన్నాయి? మాకేమీ లేవు, ఎడ్లు ఉన్నాయి, ఆవులు లేవు, ఆవులు లేవు, మేకలు కూడా లేవు, మేకలు కూడా లేవు, కోళ్ళు అవి కూడా లేవు, ఆవు కూడా లేవు. ఇవన్నీ పెంచాలా కదా? పెంచితే కూడా సార్ చచ్చిపోతాయి. ఎట్లా చేయాలి? ఎట్లా? అట్లనే ఏమో బేమరి వస్తుంది. మీ ఊరు చాలా అందంగా ఉన్నది, ఇల్లు కూడా అందంగా ఉన్నది, చాలా అలంకరించబడింది. చిన్న ఇల్లు అయినా, కట్టెల ఇల్లు అయినా అందంగా ఉన్నది. బయట పందిరున్నది, 35 ఇండ్లున్నాయి అంటున్నావు. అందరూ కులాం జాతికి చెందిన వారే ఉన్నారు, అందరూ వ్యవసాయమే చేస్తున్నారు. ఏది ఏమైనా చాలా బాధాకరమైన విషయం ఏమిటంటే పంటలు ఎక్కువ పండలేదు. ఈసారి పండలేదు సార్. ఈసారి పండలేదు, పోయినసారి బాగుండే. బాగా తక్కువ ఉన్నాయి సార్. కరోనా ఉన్నదా? లేదు. అది అంటే మాకు ఎటు తిరిగాం సారు. మా కరోనా అంటే మాట తెలియదు. కొందరికి 1500 బియ్యము ఇస్తుంది కదా సర్కార్, అది ఇచ్చిందా? బియ్యం ఇచ్చింది. మంచిదే కదా, మంచిదే. పైసలు కూడా ఇచ్చింది. ఇచ్చింది, మీ అకౌంట్ లో వేసింది, అందరికి ఇచ్చింది. సరే, మరి మీ పేరేమన్నావు? ఆత్రం లేదు, ఆత్రం భీము. ఏది ఏమైనా మీ జీవితం చాలా బాగుంది, సుఖంగా ఉంది, ప్రశాంతంగా ఉంది, ముఖాల్లో చిరు నవ్వు ఉన్నది. అది మాకు బాగా నచ్చింది. ఇక ఉంటాయి, ఇక రామ్ వెళ్ళిపోతా ఆదిలాబాద్కు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.